Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vatluru. In this video session, I am going to read paper Embryology, Physiology and Ecology paper. In this paper, I am going to discuss about thyroid gland structure and its function. So, and what type of hormones are secreted from this gland and what type of functions are carried out by this type of hormones అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. The first one, so thyroid gland వచ్చేసరికి ఏంటంటే ఇట్ వాస్ ఫస్ట్ డిస్క్రైబ్డ్ బై థామస్ వాట్సన్ అని ఆయన ఏంటి అంటే ఫస్ట్ థైరాయిడ్ గ్లాండ్ ని మనకి డిస్క్రైబ్ చేశారు. సో అది ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటుంది, సో ఏ లొకేషన్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అనేది మనకి ఆయన డిస్క్రైబ్ చేశారనమాట. సో యూజువల్లీ థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద నెక్ రీజన్ నీరెడ్ టు ద ట్రాకియా. ఓకేనా, సో ట్రాకియాకి ఏంటంటే మనకి నీరెడ్ టు ద ట్రీకియా రీజన్ లో మనకి సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో మెయిన్లీ ఇట్ ఈస్ మెయిన్లీ కన్సిస్ట్స్ ఆఫ్ ఏంటంటే 2 లోబ్స్ తో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో విచ్ ఈస్ కనెక్టెడ్ బై నారో బ్యాండ్ ఏమంటామంటే మనం ఇస్తమస్ అని అంటూ ఉంటాం. సో ఈచ్ లోబ్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ ఫార్మ్డ్ ఆఫ్ సో స్పెరికల్ మాసెస్ లైక్ న్యూమరస్ స్పెరికల్ లైక్ ఫాలికల్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఈచ్ ఫాలికల్ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ కవర్డ్ బై అన్ బేస్మెంట్ అనమాట. ఒక సెంట్రల్ రీజన్ వచ్చేసరికి మనకి సో ఫాలికల్ యొక్క సెంట్రల్ రీజన్ వచ్చేసరికి ఒక బేస్మెంటల్ లేయర్ తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్సో హ్యావింగ్ అన్ క్యావిటీ అనమాట. ఓకేనా, ఒక క్యావిటీ ఎంటీ స్పేస్ లైక్ మనకి ఏరియా అనేది కనిపిస్తుంది. సో ఆ ఏరియాలో ఏంటంటే విచ్ ఈస్ యూజువల్లీ ఫిల్డ్ అప్ విత్ అన్ కొలైడల్ మెటీరియల్ తో మనకి ఫిల్ అయి ఉంటుంది. ఓకేనా, సో నెక్స్ట్ క్యావిటీ వచ్చేసరికి ఏంటంటే విచ్ ఈస్ లైన్డ్ బై ఓకేనా, సో ఆ క్యావిటీ వచ్చేసరికి దేంతో మనకి లైన్ అప్ అయి ఉంటుంది అంటే క్యూబాయిడల్ ఎపిథీలియల్ సెల్స్ తో మనకి లైన్ అప్ అయి ఉంటుంది. సో యూజువల్లీ థైరాయిడ్ ఫాలికల్ వచ్చేసరికి ఏంటంటే 2 టైప్స్ సెల్స్ తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ప్రిన్సిపల్ సెల్స్. సో సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే పారాఫాలిక్యులర్ సెల్స్ ఆర్ సీ సెల్స్ అని అంటూ ఉంటారు. యూజువల్లీ థైరాయిడ్ ఫాలికల్ వచ్చేసరికి 2 టైప్స్ ఆఫ్ సెల్స్ తో ఫామ్ అయి ఉంటుంది, ప్రిన్సిపల్ సెల్స్ అండ్ పారాఫాలిక్యులర్ సెల్స్ ఆర్ సి సెల్స్ తో మనకి ఫామ్ అయి ఉంటుంది. సో ప్రిన్సిపల్ సెల్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ ఇన్ న్యూమరస్ అనమాట. ఓకేనా, సో చాలా ఎక్కువ ఉంటాయి బట్ దే కంటైన్స్ అండ్ లెస్సర్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దే మెయిన్లీ సెక్రీట్స్ ఏంటి అంటే థైరాయిడ్ హార్మోన్స్ ని మనకి ప్రిన్సిపల్ సెల్స్ అనేవి మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ పారాఫాలిక్యులర్ సెల్స్ వచ్చేసరికి దే ఆర్ ఇన్ లెస్ నెంబర్ ఉంటాయి బట్ దే ఆర్ హ్యావింగ్ అండ్ రీచ్ నెంబర్ ఆఫ్ మైటోకాండ్రియా అనేది ప్రెసెంట్ అయి ఉంటాయి. సో యూజువల్లీ ఇవేం సెక్రీట్ చేస్తామంటే మనకి థైరోకాల్సిటోనిన్ అనే హార్మోన్ ని మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది డిఫరెంట్ కోఆర్డినేట్స్ లో ఎట్లా ప్రెసెంట్ అయి ఉన్నది అనేది మనకి చెప్తున్నారు. ఏదైతే మేబీ పెయిడ్ ఫామ్ ఆర్ అన్పెయిడ్ ఫామ్ అనేది మనకి ఇన్ డీటెయిల్ గా ఇచ్చారు. సో ఇన్ ప్రో కోఆర్డినేట్స్ లోను సైక్లోస్టోమ్స్ లో చూసుకుంటే గనక సో దే ఆర్ హ్యావింగ్ అన్ ఎండోస్టైల్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది విచ్ ఈస్ ఇన్ హోమోలాగస్ అనమాట. ఓకేనా, సో థైరాయిడ్ గ్లాండ్ ప్లేస్ లో మనకి ఎండోస్టైల్ కానీ వీటిలో ప్రో కోఆర్డినేట్స్ లో సైక్లోస్టోమ్స్ లో మనం అబ్జర్వ్ చేస్తాం ఇన్ ద ప్లేస్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ప్లేస్ లో. సో ఎలిస్మోబ్రాంకి ఫిషెస్ లో వచ్చేసరికి ఏంటి అంటే థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసరికి ఇట్ మే బి అన్పెయిడ్ అనమాట. ఓకేనా, సో దే మే నాట్ బి పెయిడ్ ఫామ్ లో మనకి ఉండవు. సో ఇన్ కేస్ ఆఫ్ టిలాయిస్టీ ఫిషెస్ లో చూసుకుంటే గనక సో పెయిడ్ ఫామ్ లో మనకి అబ్జర్వ్ చేయొచ్చు. సో దిస్ వన్ ఈస్ అన్ థైరాయిడ్ గ్లాండ్ ఆఫ్ యాన్ హ్యూమన్ అనమాట. ఓకేనా, సో పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి ఇలా డాట్ లైక్ స్ట్రక్చర్ లో మనకి థైరాయిడ్ గ్లాండ్ మీద కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి దిట్ ఈస్ అన్ థైరాయిడ్ కార్టిలేజ్. ఓకేనా, సో ఇది వచ్చేసరికి ఏంటంటే బిగ్గర్ వన్ కనిపిస్తుంది కదా, సో ఇది థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఓకేనా, సో ట్రేకియాకి ఎన్వలప్ అయి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఇస్తమస్ వచ్చేసరికి ఇది. ఓకేనా, సో క్యావిటీ లైక్ స్పేస్ అనేది మనకి ప్రెసెంట్ అయ్యి దాన్ని ఇస్తమస్ అని అంటూ ఉంటాం. సో దిస్ ఈజ్ అన్ ఓవరాల్ పిక్చర్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. సో ఫ్రంట్ వ్యూ చూస్తే కనుక ఇట్లా ఉంటుంది థైరాయిడ్ గ్లాండ్. ఓకేనా, సో లైక్ థైరాయిడ్ కార్టిలేజ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దీస్ ఆర్ ది థైరాయిడ్ గ్లాండ్స్. సో దీనిపైన ఏంటంటే మనకి సుపీరియర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్, ఇన్ఫీరియర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్. సో ఈ పైన 2 ఉన్నాయి కదా, అబోవ్ ద రీజన్ లో ఉన్న గ్లాండ్స్ మనం ఏమంటామంటే సుపీరియర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అంటాము. సో బినీత్ ఉన్నదాన్ని సో బిలో రీజన్ లో ఉన్నదాన్ని ఏమంటామంటే మనం ఇన్ఫీరియర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ అని అంటూ ఉంటాం. సో దిస్ ఈస్ అన్ బ్యాక్ వ్యూ ఆఫ్ అన్ థైరాయిడ్ గ్లాండ్ అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ చూస్తే కనుక సో ఇట్ ఈస్ హ్యావింగ్ అండ్ బేస్మెంట్ మెంబ్రెయిన్ అనమాట. సో ఇట్లా బేస్మెంట్ మెంబ్రెయిన్ తో మనకి ఎన్వలప్ అయి ఉంటుంది. సో దాంతో పాటు మనకి క్యూబాయిడల్ ఎపిథీలియం కూడా ఉంటుంది, కొలాయిడల్ సెల్స్ ఉంటాయి, నెక్స్ట్ పారాఫాలిక్యులర్ సెల్స్ ఉంటాయి, నెక్స్ట్ థైరాయిడ్ ఫాలికల్స్ కూడా మనకి
ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఇన్ బిట్వీన్ ఉన్నాయి కాబట్టి సో ఇది ఇంటర్ ఫాలిక్యులర్ కనెక్టివ్ టిష్యూ రీజన్ లో మనకి ప్రెసెంట్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని ఇంటర్ ఫాలిక్యులర్ కనెక్టివ్ టిష్యూ సెల్స్ అని కూడా అంటూ ఉంటారు. సో ఈ యాంఫిబియన్స్ లో చూసుకుంటే కనుక సో థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసరికి పెయిర్డ్ స్ట్రక్చర్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి రెప్టైల్స్ లో చూసుకుంటే కనుక లిజర్డ్స్ లో చూసుకుంటే కూడా మనకి పెయిర్డ్ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో స్నేక్స్ అండ్ టర్టిల్స్ అండ్ క్రొకడైల్స్ లో చూసుకుంటే కనుక అన్పెయిడ్ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో బర్డ్స్ అండ్ మమ్మల్స్ లో కూడా పెయిడ్ థైరాయిడ్ గ్లాండ్స్ అనేవి మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దిస్ వన్ ఈస్ అండ్ థైరాయిడ్ గ్లాండ్. సో వీటి నుంచి మనకి ఏం సెక్రెట్ అవుతాయి అనేది మనకి చూపిస్తున్నారు అనమాట. సో యూజువల్లీ మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ హార్మోన్స్ మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఓకేనా T3 అని అంటారు. సో ఇట్ ఈస్ అన్ యాక్టివ్ ఫార్మ్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి T4, నెక్స్ట్ వచ్చేసరికి క్యాల్సిటోనిన్ అనమాట. ఓకేనా. సో T3 వచ్చేసరికి ఏంటంటే యాక్టివ్ ఫార్మ్. సో T4 వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అన్ ప్రికర్సర్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ అనమాట. ఓకేనా. సో థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రాపర్ గా రిలీజ్ అవ్వాలి అంటే T3 అనేది సో T4 అనేది వెళ్ళి ట్రిగర్ చేస్తుంటుంది. ఓకేనా. ప్రికర్సర్ కింద మనకి సో అది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఇది ఇనిషియేట్ చేయాలన్నమాట. సో అట్లాగా మనకి ప్రికర్సర్ కింద యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో T3ని మనం ఏమంటామంటే ట్రై ఐడో థైరోనిన్ అని అంటూ ఉంటాం. ఓకేనా. T3ని ట్రై ఐడో థైరోనిన్ అని అంటూ ఉంటాం. సో T4 వచ్చేసరికి ఏంటంటే థైరాక్సిన్ అని అంటూ ఉంటాం. సో T3 వచ్చేసరికి ట్రై ఐడో థైరోనిన్ అంటాము. సో T4 వచ్చేసరికి థైరాక్సిన్ అని అంటూ ఉంటాం. సో T3 వచ్చేసరికి ఏంటంటే మనకి హార్ట్ ఫంక్షన్ కానీ డైజెస్టివ్ సిస్టమ్ కానీ ప్రాపర్గా నెక్స్ట్ బ్రెయిన్ డెవలప్మెంట్ కి నర్వస్ సిస్టమ్ యాక్టివేషన్ కి కూడా మనకి T3 అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ బోన్ హెల్త్ కానీ T3 అండ్ T4 బోన్ హెల్త్ కానీ మజిల్ కాంట్రాక్షన్ కూడా 2 హార్మోన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ క్యాల్సిటోనిన్ వచ్చేసరికి ఏంటి అంటే పారాథైరాయిడ్ హార్మోన్ సెక్రీషన్స్ కానీ నెక్స్ట్ ఈ కిడ్నీ నుంచి సో క్లియర్నెస్ ఆఫ్ రేట్. ఓకేనా. సో ఫిల్టరేషన్ కానీ నెక్స్ట్ బోన్ హెల్త్ కూడా ఈ క్యాల్సిటోనిన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అంటే కాల్షియం అబ్జార్ప్షన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందని చెప్తున్నారు. సో హ్యూమన్ ఎంబ్రియోలో చూసుకుంటే కనుక థైరాయిడ్ గ్లాండ్ వచ్చేసరికి మనకి 4 గట్ నుంచి ఫామ్ అవుతూ ఉంటుంది. సో ద హార్మోన్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ చూసుకుంటే కనుక ఇట్ మెయిన్లీ సెక్రీట్స్ 3 టైప్ ఆఫ్ హార్మోన్స్ చెప్పుకున్నాం కదా. థైరాక్సిన్ అనమాట. ఓకే. థైరాక్సిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ T4 అని అంటూ ఉంటాం. నెక్స్ట్ T3 వచ్చేసరికి ఏంటంటే ట్రై ఐడో థైరోనిన్ అని అంటూ ఉంటాం. ఇట్ మే బి ప్రికర్సర్ ఆఫ్ థైరాక్సిన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి క్యాల్సిటోనిన్ అనమాట. ఓకేనా. సో థైరాక్సిన్ అండ్ ట్రై ఐడో థైరోనిన్ అనేవి ఏంటంటే యూజువల్లీ థైరాయిడ్ ఫాలికల్స్ లో మనకి ఏంటంటే ఇన్సైడ్ ద థైరాయిడ్ ఫాలికల్స్ మనకి స్టోర్ అయి ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇది వచ్చేసరికి ఏంటంటే ఇన్ బైండింగ్ విత్ అన్ స్టోరేజ్ ప్రోటీన్ కాల్ థైరోగ్లోబులిన్ తో మనకి బైండప్ అయ్యి ఇది థైరాయిడ్ ఫాలికల్స్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది అనేది చెప్తున్నారు. సో యూజువల్లీ థైరాయిడ్ హార్మోన్ ఏంటంటే విచ్ కంటెన్స్ అయోడిన్ అనమాట. ఓకేనా. సో ద సింథసిస్ ఆఫ్ థైరాయిడ్ హార్మోన్ నీడ్స్ అయోడిన్. సో థైరాయిడ్ హార్మోన్ అనేది మనకి సింథసిస్ అవ్వాలి అంటే వీ నీడ్ అయోడిన్ అనమాట. ఓకేనా. సో డైలీ రిక్వైర్మెంట్ ఆఫ్ అయోడిన్ మనం ఎంత తీసుకోవాలి అంటే 100 to 150 grams అయోడిన్ అనేది తీసుకోవాలి. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో కానీ ప్యూబర్టీ టైంలో కానీ స్ట్రెస్ కండిషన్లో కానీ సో ఈ టైంలో అప్పుడు ఇంకా అయోడిన్ రిక్వైర్మెంట్ అనేది మనకి ఇంకా ఎక్కువగా కావాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ అనేది ఏంటంటే మనకి ఇట్ లీడ్స్ టు హైపర్ప్లైసియా. ఓకేనా. సో హైపోప్లైసియా ఆర్ గాయిట్రీ కండిషన్ అనేది మనం ఏంటంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకేనా. హైపర్ప్లైసియా కండిషన్ కానీ నెక్స్ట్ గాయిట్రీ కండిషన్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో యూజువల్లీ ఏంటి అంటే మనకి అయోడిన్ అనేది ఏంటంటే సో ఇన్ బాడీ అనేది మనకి డెవలప్ అనేది అవ్వదు. ఓకేనా. సో ఇన్ బాడీలో మనకి ప్రిపరేషన్ అనేది ఉండదు. సో త్రూ ఫుడ్ ద్వారా మనం అయోడిన్ అనేది తీసుకుంటూ ఉండాలి. ఓకేనా. త్రూ ఫుడ్ ద్వారా కానీ వాటర్ ద్వారా కానీ మనం అయోడిన్ అనేది బాడీలోకి మనం ఇన్సెక్ట్ చేస్తూ ఉండాలి. సో ద ఇన్సిడెన్స్ ఆఫ్ గాయిట్రీ ఈస్ హయ్యర్. యూజువల్లీ అయోడిన్ వచ్చేసరికి ఏంటంటే ఆన్ ది ఎర్త్ చూసుకుంటే స్కేర్సిటీ చాలా ఉంటుంది. సో త్రూ ఫుడ్ ద్వారానే మనం అయోడిన్ ఏంటంటే అవైలబుల్ ఫామ్ లో మనకి బాడీకి సప్లై చేయొచ్చు అనేది అంటున్నారు. సో అయోడిన్ టాబ్లెట్స్ కానీ సో ఈ ఫామ్ లో కానీ మనం పంపిస్తూ ఉండాలి. సో ఒకవేళ దీని యొక్క అయోడిన్ కంటెంట్ అనేది తక్కువైతే కనుక మనకి గాయిట్రీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థైరాక్సిన్. సో థైరాక్సిన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ నీడ్స్ సమ్ అయోడిన్ కంటైనింగ్ థైరాయిడ్ హార్మోన్ అని కూడా అంటూ ఉంటారు. సో విచ్ ఈస్ సెక్రీటెడ్ బై ద థైరాయిడ్ గ్లాండ్స్ నుంచి మనకి సెక్రీట్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ అన్ ప్రోటీన్ హార్మోన్ అనమాట. ఓకేనా. సో కెమికల్లీ ఇట్ ఈస్ అన్ ఐడోనేటెడ్ థైరోసిన్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా. థైరాక్సిన్ ని. సో ఇట్ హ్యాస్ అండ్ సమ్ ఫాలోయింగ్ ఫంక్షన్స్ అనేవి కొన్ని ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి.
సో ఈ ఆంఫిబియన్స్లో చూసుకుంటే కనుక థైరాక్సిన్ వచ్చేసరికి ఏంటంటే మెటమార్ఫోసిస్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో అసలు మెటమార్ఫోసిస్ అంటే ఏంటి అంటే ఎగ్ ఫామ్ నుంచి అడల్ట్ స్టేజ్కి కన్వర్షన్ అనేది జరిగితే కనుక దాన్ని మనం మెటమార్ఫోసిస్ అని అంటూ ఉంటాం. సో అట్లాగా జరగాలి అంటే సో ఈ ప్లేస్ అండ్ మేజర్ రోల్ అనమాట. ఓకేనా, థైరోసిన్ ప్లేస్ అండ్ మేజర్ రోల్ ఇన్ ద మెటమార్ఫోసిస్ ఇన్ ఆంఫిబియన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అదేవిధంగా మనం రెప్టైల్స్లో చూసుకుంటే కనుక సో ఇట్ ఇండ్యూసెస్ సో ఈ మోల్టింగ్ ప్రాసెస్కి ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది అనమాట థైరాక్సిన్. సో మోల్టింగ్ ప్రాసెస్ అంటే ఏంటంటే షట్ ఆఫ్ చేయడం అనమాట. ఓకేనా, స్కిన్ని షట్ ఆఫ్ చేయడం. సో అలా షట్ ఆఫ్ చేయడం వల్ల మనం గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుందని మనం చెప్పొచ్చు. సో ఇన్ మెమల్స్లో చూసుకుంటే కనుక ఇట్ మే ఇంక్రీజెస్ ద బేసల్ మెటబాలిక్ రేట్ అనేది మనకి ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో హిన్స్ ఇట్ ప్రొడ్యూసెస్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. సో దాంతోపాటు ఏంటంటే బోన్ గ్రోత్ కానీ ప్రోటీన్ సింథసిస్ కూడా సో ఈ థైరాక్సిన్ అనేది ఏంటంటే చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మోనోసాక్రైడ్స్ యొక్క అబ్జార్ప్షన్ కూడా మనకి థైరాక్సిన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ డెఫిషియన్సీ ఉంటే గనక ఓకేనా, థైరాక్సిన్ హార్మోన్ యొక్క డెఫిషియన్సీ ఉంటే గనక సో చిల్డ్రన్లో చూస్తే కనుక క్రిటినిజం అని అంటూ ఉంటారు. ఓకేనా, సో ఈ క్రిటినిజం అనే ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిసీజ్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ డిసీజ్ వచ్చిన వాళ్ళలో మనం ఏ క్యారెక్టర్స్ అనేవి అబ్జర్వ్ చేస్తాము అంటే దే మే హ్యావ్ రిటార్డెడ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే డిస్ప్రపోర్షనేట్ సైజెస్ అనేది. ఓకేనా, సో వేరియస్ పార్ట్స్ ఆఫ్ బాడీ అనేది ఏంటి అంటే సో బాడీలో కొన్ని పార్ట్స్ ఏంటంటే సరిగ్గా గ్రో అవ్వవు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లో మెంటాలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, దే ఆర్ మెంటల్లీ రిటార్డెడ్ అనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా వీళ్ళలో ఇంప్రాపర్గా డెవలప్ అవుతూ ఉంటాయి. సో ఒక క్రిటిన్ ఓకేనా, ఒక ఎఫెక్టెడ్ మ్యాన్ చూస్తే గనక సో వాళ్ళు ఒక 30 years అయినా సరే మనకి ఏంటంటే 4 or 5 years బేబీ కింద ఆర్ బాయ్ కింద మనకి కనిపిస్తూ ఉంటారనమాట. సో ఇన్ అడల్ట్లో చూసుకుంటే గనక సో చిల్డ్రన్లో చూసుకుంటే క్రిటినిజం అని అంటారు. సో అడల్ట్లో చూసుకుంటే గనక మెక్సిడిమా అని అంటూ ఉంటారు. సో మెక్సిడిమా వచ్చేసరికి ఏంటంటే సో మెక్సా అంటే ఏంటంటే మ్యూకస్, ఒడిమా అంటే స్వెల్లింగ్ అనమాట. ఓకేనా, మెక్సోడిమా అనేది మనం అడల్ట్స్లో చూస్తూ ఉంటాం. సో వీళ్ళకి అడల్ట్స్లో మనం ఏ క్యారెక్టర్స్ అనేవి ఈ డిసీజ్ వచ్చిన తర్వాత అబ్జర్వ్ చేస్తాము అంటే సో సెర్టెన్ పార్ట్స్ ఆఫ్ స్కిన్లో ఏంటి అంటే మనకి స్వెల్లింగ్ అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటాం డ్యూ టు అక్యూములేషన్ ఆఫ్ వాటర్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బేసల్ మెటబాలిక్ రేట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బాడీ టెంపరేచర్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద కోల్డ్ అనమాట. ఓకేనా, సో కోల్డ్కి ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఎనిమిక్ కండిషన్ కూడా వీళ్ళు ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా, సో ఓవర్ యాక్టివ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ ఆర్ హైపర్ థైరాయిడిజం లీడ్స్ టు అన్ ఎక్సోప్థాలమిక్ గోయిటరీ అని కూడా అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి మనం ఎట్లా క్యారెక్టరైజ్ చేస్తాము అంటే సో దే మే హ్యావింగ్ అండ్ సో ఎన్లార్జ్మెంట్ అండ్ ప్రొట్యూరేషన్ ఆఫ్ గ్లాండ్ అనేది. ఓకేనా, సో చిన్ దగ్గర ఏంటి అంటే సో బిలో ద చిన్ దగ్గర ఏంటంటే మనకి సో స్వెల్లింగ్ అనేది ఎన్లార్జ్మెంట్ అనేది మనం ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, సో ఇక్కడ నెక్ పార్ట్ దగ్గర ఏంటి అంటే మనకి చాలా స్వెల్లింగ్గా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ హైపర్థైరాయిడిజంతో బాధపడే వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి ఈ పల్స్ రేట్ కూడా వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో నర్వస్నెస్ అనేది అబ్జర్వ్ చేస్తాము. వాళ్ళకి ఐస్ కూడా ఏంటంటే ప్రొట్రూడెడ్ ఐస్ అనేవి ఉంటాయి. ఓకేనా, బల్జింగ్ ఐస్ అనేవి వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. సో అబౌట్ ఏంటి అంటే మనకి థైరాయిడ్ గ్లాండ్ నుంచి 90% ఆఫ్ ఏంటి అంటే థైరాక్సిన్ అనేది మనకి రిలీజ్ అవుతుంది. సో రిమైనింగ్ 10% వచ్చేసరికి ఏంటంటే ట్రైఐడోథైరోనిన్ అనేది ఫామ్ అవుతుంది. సో యాక్టివ్ ఫామ్లో మనకి రిలీజ్ అయ్యేది ఎంత అంటే సో ఫ్రమ్ థైరాయిడ్ గ్లాండ్ నుంచి ఓన్లీ 10% అనమాట. ఓకేనా, సో యాక్టివ్ ఫామ్లో ఉన్న థైరాయిడ్ హార్మోన్ వచ్చేసరికి ఎంత రిలీజ్ చేస్తున్నాయంటే థైరాయిడ్ గ్లాండ్ ఓన్లీ 10% అనేది మనం చెప్పుకోవచ్చు. సో కన్సిడరబుల్ పోర్షన్ ఆఫ్ థైరాక్సిన్ అనేది ఏంటంటే మనకి థైరోనిన్ కింద మనకి కన్వర్షన్ అనేది అవుతుంది అనేది మనకి చెప్తున్నారు. సో ఫంక్షన్స్ ఆఫ్ దిస్ హార్మోన్స్ అనేవి ఏంటంటే క్వాలిటేటివ్లీ సేమ్ అనమాట. ఓకేనా, సో థైరాక్సిన్ కానీ ట్రైఐడోథైరోనిన్ కానీ ఏంటంటే సో దే ఆర్ హ్యావింగ్ అండ్ సేమ్ క్వాలిటేటివ్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. సో ట్రైఐడోథైరోనిన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ 4 times యాజ్ పోటెంట్ యాజ్ థైరాక్సిన్ అని మనకి చెప్తున్నారు. సో థైరాక్సిన్ అనేది ఎంత అమౌంట్లో రిలీజ్ అయినా సరే సో దే మే ఆర్ ప్రికర్సర్స్ అనమాట. దే మే బి ఇన్యాక్టివ్ ఫామ్. సో ట్రైఐడోథైరోనిన్ వచ్చేసరికి దే మే బి యాక్టివ్ ఫామ్ అనమాట. తక్కువగా రిలీజ్ అయినా సరే దాని యొక్క యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. థైరాక్సిన్ ఎంత అమౌంట్లో ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో రిలీజ్ అయినా సరే దాని యొక్క యాక్టివిటీ అనేది తక్కువగా ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. సో దిస్ వన్ ఈజ్ అండ్ మెటమార్ఫోసిస్ అనమాట. సో ఈ హార్మోన్ అనేది ఆంఫిబియన్స్లో
ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది మనకి చెప్తున్నాను. సో టెంపరేచర్ అండ్ లైట్ అండ్ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ హైపోథాలమస్ మీద మనకి యాక్ట్ అవుతాయి. సో హైపోథాలమస్ అనేది ఏంటంటే ఇట్ యాక్ట్స్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ మీద, లైట్ మీద, న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్స్ మీద మనకి డిపెండ్ అయి ఉంటుంది. సో ఇవి ఏంటి అంటే లేటర్ ఆన్ ఏంటంటే ఈ థైరాక్సిన్ రిలీజింగ్ హార్మోన్ కానీ కార్టికోట్రోఫిక్ రిలీజింగ్ ఫ్యాక్టర్స్ని కానీ మనకి రిలీజ్ చేస్తూ ఉంటాయి పిట్యూటరీ గ్లాండ్. సో అవి ఏంటంటే లేటర్ ఆన్ మనని థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏంటంటే ఇనిషియేట్ చేస్తూ ఉంటాయి. సో అక్కడి నుంచి ఏంటి అంటే మనకి సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది T4 T3ని మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏంటంటే ప్రొలాక్టిన్ అయితే మనకి మెటమార్ఫోసిస్కి హెల్ప్ రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ని. సో నెక్స్ట్ గొనడోకార్టికోట్రోఫిక్ హార్మోన్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇనిషియేట్ చేస్తూ ఉంటుంది అనేది చెప్తున్నారు. ఓకేనా. సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, థైరోట్రోపిన్ హార్మోన్ అనేది మనకి రిలీజింగ్ హార్మోన్ అనేది మనకి సో ఈ పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజంలో మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుందని చెప్తారు. సో పాజిటివ్ ఫీడ్బ్యాక్ మెకానిజంలో మనకి హెల్ప్ఫుల్ అయ్యేది ఏంటి అంటే సో ఈ కార్టికోట్రోఫిక్ హార్మోన్ అనేది మనకి గ్లూకోకార్టికోట్రోఫిక్ హార్మోన్ అనేది ఏంటంటే గొనడోట్రోఫిక్ హార్మోన్ అనేది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే థైరోకాల్సిటోనిన్ అనేది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో థైరోకాల్సిటోనిన్ అనేది ఏంటంటే విచ్ ఈస్ యూజువల్లీ సెక్రెటెడ్ బై ద థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి రిలీజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ అండ్ థర్డ్ హార్మోన్ అనమాట. సో ఫార్మల్లీ ఏంటి అంటే ఈ హార్మోన్ వచ్చేసరికి ఏంటంటే పారాథైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి ప్రొడ్యూస్ అవుతుంది. కాకపోతే థైరాయిడ్ గ్లాండ్ నుంచే కొంచెం ఎక్కువ హ్యూజ్ అమౌంట్లో రిలీజ్ అవుతుంది కాబట్టి థైరాయిడ్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. సో ఇట్ ఈస్ మెయిన్లీ ఏంటి అంటే పారాఫాలిక్యులర్ సెల్స్ అనేవి ఉంటాయి కదా థైరాయిడ్ గ్లాండ్లో, అవి సెక్రీట్ చేస్తూ ఉంటాయి. సో ఇట్ ఈస్ అండ్ ప్రోటీన్ హార్మోన్ యూజువల్లీ 32 అమైనో యాసిడ్స్తో ఇది ఫామ్ అయి ఉంటుంది. సో ఇట్ మే నాట్ కంటైన్స్ అయోడిన్ అనేది ఏంటంటే వీటిలో ప్రెసెంట్ అయి ఉండదు. సో కాల్సిటోనిన్ అనేది ఏంటంటే విచ్ ఈస్ యూజువల్లీ డిక్రీజెస్ ద బ్లడ్ కాల్షియం లెవెల్ ఏంటంటే అయాన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ కాల్సిటోనిన్ అనేది మనకి డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ఆల్సో రిడ్యూసెస్ ది ప్లాస్మా కాల్షియం కాన్సన్ట్రేషన్ 3 వేస్లో మనకి డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఆస్టియోబ్లాస్ట్స్ అనేవి ఉంటాయి కదా. సో బోన్ ఫార్మేషన్కి ఆస్టియోబ్లాస్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో బోన్ ఫార్మింగ్ సెల్స్ అని కూడా చెప్తారు. దాని యొక్క యాక్టివిటీని ఏంటంటే ఇవి డిక్రీజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇట్ ఇంక్రీజెస్ ద ఆస్టియోబ్లాస్టిక్ ఎఫెక్ట్ అనమాట. ఓకేనా. వాటి యొక్క కాన్సన్ట్రేషన్ అనేది తగ్గించడం వల్ల తగ్గించే కెపాసిటీని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ప్రివెంట్స్ ద ఫార్మేషన్ ఆఫ్ న్యూ ఆస్టియోబ్లాస్ట్స్. సో నెక్స్ట్ రికవర్ చేయడానికి ఏంటంటే ఫామ్ అయిన ఆస్టియోబ్లాస్ట్ని కూడా ఇది రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటుంది అనేది మనకి చెప్తున్నారు. నెక్స్ట్ క్రిటినిజం చూస్తే కనుక చిల్డ్రన్లో హైపోథైరాయిడిజం అనేది ఏంటంటే ఇస్ మెయిన్లీ ప్రెసెంట్ ఫ్రమ్ ద బర్త్ ఆఫ్ ది చైల్డ్ అనమాట. ఓకేనా. సో ఆ డిసీజ్ని మనం ఏమంటాము అంటే సో ఫ్రమ్ బర్త్ టు సో చైల్డ్ అనేది పుట్టిన దగ్గర నుంచి హైపోథైరాయిడిజం ఉంటే గనక సో ఈ క్రిటినిజం అనేది వస్తుంది. సో సింటమ్స్ చూస్తే గనక మనకి holding up the head at the age of 3 months, the growth of teeth at the age of 6 to 7 months, so walking and speaking at the 12 to 18 months అనేది ఏంటంటే will be delayed. సో యూజువల్లీ ఏంటి సో పైకి ఏంటంటే తల పైకి పెట్టి హోల్డింగ్ అప్, సో తల పైకి ఎత్తే ఏజ్ వచ్చేసరికి నార్మల్ వేవ్లో చూస్తే 3 monthsకి మనకి ఆ హెడ్ని ఏంటంటే పైకి అప్ చేస్తూ ఉంటారు. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనేది డిలే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చి 6 to 7 monthsకి ఏంటంటే టీత్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి. సో ఆ క్యారెక్టర్ కూడా వీళ్ళు డిలే అవుతుంది. నెక్స్ట్ వాకింగ్ అండ్ స్పీకింగ్ కూడా 12 to 18 months అప్పుడు ఏంటంటే బేబీస్లో నార్మల్ బేబీస్లో వాళ్ళు నడుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ కూడా ఈ క్రిటినిజం ఉంటే కనుక డిలే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి గ్రోత్ అనేది ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ క్లబ్ షేప్డ్ ఫింగర్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో టీత్ అండ్ బోన్స్ కూడా డిఫార్మాలిటీ. ఓకేనా. సో సరిగ్గా ఫామ్ అవ్వవు అనమాట. సో స్కిన్ కూడా చాలా డ్రై అండ్ రఫ్గా థిక్గా వ్రింకిల్డ్గా ముడతలు పడిపోయి ఉంటుంది అనమాట. సో ప్రొట్రూడింగ్ ద టంగ్ అండ్ సెలేవా విల్ బి ఫాలింగ్ డ్రాప్స్. ఓకేనా. డ్రిబ్లింగ్ అని అంటూ ఉంటారు. సో వాటి నుంచి వాళ్ళు వాటరింగ్ అనేది చేస్తూ ఉంటారనమాట. సో ప్రొట్రూటెడ్ అంబిలికస్ అండ్ ది ఎన్లార్జ్డ్ బెల్లి. ఓకేనా. సో పాట్ బెల్లి అని అంటారు. సో వాటిల్లో వాళ్ళు బయటికి పొట్టేలా కనిపించేలాగా కనిపిస్తుంది అనమాట వీళ్ళు. సో గ్రోత్ కూడా సరిగ్గా ఉండవు, ఆర్గన్స్ అనేవి సరిగ్గా డెవలప్ అవ్వవు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వవు. సో వీళ్ళలో డఫ్ అండ్ డమ్ కండిషన్స్ కూడా అబ్జర్వ్ చేస్తాము. మెటబాలిక్ రేట్ కూడా ఏంటి అంటే చాలా తక్కువగా ఉంటుంది, బాడీ టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. సో పర్సంటేజ్ ఆఫ్ బ్లడ్ షుగర్ కానీ బ్లడ్ అయోడిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్లడ్ సెరంలో కాల్షియం పర్సంటేజ్ అనేది చాలా హ్యూజ్ అమౌంట్లో ఉంటుంది.
సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే యూరిన్ నుంచి క్రియాటిన్ అవుట్పుట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో విటమిన్స్ కూడా ఏంటి అంటే దే ఆర్ జనరలీ ససెప్టబుల్ ఆర్ ఎఫెక్టెడ్ బై ద కోల్డ్ అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ యాన్ క్రిటినిజం అనమాట. ఓకేనా. సో చైల్డ్ అనేవాళ్ళు ఇలా ఉంటారు. సో మెక్సోడిమాలో చూసుకుంటే కనుక గర్ల్స్ డిసీజ్ అని అంటూ ఉంటారు. సో ఇది వచ్చేసరికి ఎందుకు కాజ్ అవుతుంది అంటే ఆల్బ్యూమినస్ ఫ్లూయిడ్ అనేది. ఓకేనా. మెక్సోమోటాస్ టిష్యూలో ఏంటి అంటే ఫేస్ దగ్గర ఏంటంటే సో ఈ అక్యుములేషన్ అనేది ఎక్కువ ఆల్బ్యూమినస్ ఫ్లూయిడ్ అనేది ఎక్కువ అక్యుములేట్ అవ్వడం వల్ల లైక్ పఫీ ఫేస్ లాగా మనకి కనిపిస్తుంది. ఓకేనా. సో చాలా బొద్దుగా, ఓకేనా. సో చాలా స్కిన్ అనేది పఫీగా మనకి కనిపిస్తుంటుంది, ఉబ్బినట్టు. సో మెంటల్ డల్నెస్ కానీ నెక్స్ట్ మెమరీ లాస్ అనేది ఎక్కువగా చూస్తాము. సో బేసల్ మెటబాలిక్ రేట్ కూడా వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ బాడీ టెంపరేచర్ కూడా వీళ్ళలో చాలా తక్కువగా ఉంటుంది. దే ఆర్ మెయిన్లీ ససెప్టబుల్ టు ద కోల్డ్ వెదర్కి ఈజీగా ససెప్టబుల్గా ఉంటారనమాట. సో హార్ట్ బీట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో యూరిన్ నుంచి క్రియాటిన్ కూడా లెస్ అమౌంట్లో మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ సివియర్ కండిషన్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం వచ్చేసరికి ఏంటంటే గ్రేవ్స్ డిసీజ్ ఆర్ ఎగ్జోప్థాలమిక్ గాయిటర్ అని అంటూ ఉంటారు. ఓకేనా. సో సివియర్ కండిషన్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఉంటే కనుక అప్పుడు గ్రేవ్స్ డిసీజ్ కానీ ఎగ్జోప్థాలమిక్ గాయిటర్ అనేది వస్తుంటుంది. సో గ్రేవ్స్ డిసీజ్ వచ్చేసరికి ఏంటి అంటే సిమ్టమ్స్ చూస్తే కనుక సో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఏంటంటే చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే. స్వెల్లింగ్ అనేది మనకి కనిపిస్తుంది. సో బిఎంఆర్ రేట్ కూడా ఏంటి అంటే సో ఇంక్రీజ్ అవుతుంది. సో బాడీ టెంపరేచర్ కూడా అట్ ద సేమ్ టైం ఇంక్రీజ్ అవుతుంది. ఐ బాల్స్ అనేవి ఏంటి బయటికి ప్రొట్యూట్ అయినట్టు, బయటికి ఉబ్బినట్టు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. సో లెస్ ట్వింక్లింగ్ ఆఫ్ ఐలిడ్స్ అనేవి ఏంటంటే చాలా తక్కువగా కొట్టుకుంటూ ఉంటాయి అనమాట. సో డిప్లీషన్ ఆఫ్ స్టోర్డ్ ఫ్యాట్ రిజల్టింగ్ ఇన్ ద డిక్రీజ్ ఆఫ్ బాడీ వెయిట్. సో స్టోర్డ్ బాడీ ఫ్యాట్ అనేది ఏంటంటే ఎప్పటికప్పుడు డిప్లీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఎప్పటికప్పుడు అది బ్రేక్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే బాడీ గ్రోత్ కూడా మనకి బాడీ వెయిట్ కూడా తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ బ్లడ్ షుగర్ కానీ అయోడిన్ కానీ దే ఆర్ ఇంక్రీస్డ్ అనమాట. సో డ్యూ టు ఎక్సెస్ లాస్ ఆఫ్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఫ్రమ్ ద బోన్స్ ఆస్టియోపోరోసిస్ కూడా మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఆస్టియోపోరోసిస్ అంటే ఏంటి అంటే బోన్స్ అనేవి చాలా వీక్గా ఉండి సో ఇలా పట్టుకుంటే విరిగిపోయేలాగా మనకి వాళ్ళు ఫామ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఈజ్ కాస్ట్. సో స్కిన్ కూడా ఏంటంటే చాలా సాఫ్ట్గా మాయిస్ట్గా ఉంటుంది. సో వాసోడిలేషన్ అని అంటారు. బ్లడ్ వెజల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో దట్ టేక్స్ ప్లేస్ విత్ ద లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ విచ్ హెల్ప్స్ ఫర్ ద లాస్ ఆఫ్ హీట్ ఫ్రమ్ ద బాడీ. సో నెక్స్ట్ హార్ట్ బీట్ కూడా ఏంటంటే ఇంక్రీజ్ అవుతుంది. సో కార్డియాక్ అవుట్పుట్ వచ్చేసరికి ఏంటంటే ఈజ్ ఇంక్రీజ్ అండ్ ద పర్సన్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు హయ్యర్ లో బ్లడ్ ప్రెషర్ అనమాట. ఓకేనా. కార్డియాక్ అవుట్పుట్ కూడా ఏంటంటే మనకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఇట్ మే కాజెస్ హై బ్లడ్ ప్రెషర్ కానీ లో బ్లడ్ ప్రెషర్ కానీ కాజ్ చేయొచ్చు. సో డ్యూ టు ది హై బిఎంఆర్ వల్ల ఏంటంటే విటమిన్ రిక్వైర్మెంట్ అనేది మనకి చాలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వరకు ఏంటంటే థైరాయిడ్ యొక్క సెక్రీషన్స్ కానీ సో థైరాయిడ్ యొక్క సో ఎక్కడ రిలీజ్ అవుతుంది, దానివల్ల డెఫిషియన్సీ ఏంటి అని తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ లెటర్ ఆన్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద ఫంక్షన్స్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఓకేనా. సో ఇట్ మే స్టిమ్యులేట్స్ ద రేట్ ఆఫ్ ఆక్సిజన్ కన్సంప్షన్ని, ఆక్సిడేటివ్ మెటబాలిజంని ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లెస్ ప్రొడక్షన్ ఆఫ్ వేరియస్ సెల్స్ అండ్ టిష్యూస్ ఆఫ్ ది బాడీ. ఓకేనా. ట్యూమర్స్ని కూడా ఎక్కువ ఫామ్ కాకుండా చూస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే 1 mg ఆఫ్ థైరాక్సిన్ అనేది ఏంటంటే ఇంక్రీజెస్ ద మెటబాలిక్ రేట్ ఈక్వివాలెంట్ టు ద ఆక్సిడేషన్ ఆఫ్ 250 mg. గ్లూకోజ్ ఎంతైతే యాక్ట్ చేస్తుందో 1 mg ఆఫ్ థైరాక్సిన్ కూడా సేమ్ అంతేలాగా మనకి యాక్ట్ చేస్తూ ఉంటుంది. దాని ఫంక్షన్ కూడా అలాగే ఉంటుందని చెప్తున్నారు. సో ఎంత అమౌంట్లో ఉన్న గ్లూకోజ్ ఎలాగైతే యాక్ట్ చేస్తుందో 250 mg ఆఫ్ గ్లూకోజ్ ఎలా యాక్ట్ చేస్తుంది, 1 mg ఆఫ్ గ్లూకోజ్ థైరాక్సిన్ కూడా అట్లాగే యాక్ట్ చేస్తుందని చెప్తుంది. సో ఇది చాలా తక్కువ అమౌంట్లో ఉన్నా సరే దాని యొక్క యాక్టివిటీ అనేది సో దీనిలాగా అంత హైయెస్ట్గా ఉంటుందని చెప్తున్నారు. సో ప్లేస్ అండ్ రెగ్యులేటరీ రోల్ ఇన్ ఏ జనరల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ కానీ డెవలప్మెంట్ ఆఫ్ సెల్స్ కానీ టిష్యూస్ కానీ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెక్షువల్ క్యారెక్టర్స్ కూడా డెవలప్ చేస్తుంటుంది. మెచ్యూరేషన్ కానీ గ్రోత్ ఆఫ్ బోన్స్ కానీ టీత్ కానీ మెంటల్ డెవలప్మెంట్ నుంచి మెటబాలిజం కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తున్నారు. సో ఎగ్జైట్స్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ది కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మెటబాలిజం యాజ్ హైపర్ యాక్టివిటీ ఆఫ్ థైరాయిడ్ కాజ్ ఆస్టియోపోరోసిస్ అని కూడా మనకి చెప్తున్నారు. ఓకేనా. సో ఈ కాల్షియం అనేది ఫాస్ఫరస్ మెటబాలిజం మీద ఇది యాక్ట్ అయితే కనుక సో ఇది ఆస్టియోపోరోసిస్ కండిషన్ కూడా కాజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అని మనకి చెప్తున్నారు. సో ఇట్ మే ఆల్సో ఎఫెక్ట్స్ ద కార్బోహైడ్రేట్ మెటబాలిజం. సో అయోడిన్ మెటబాలిజం కూడా ఇది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ మే ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ ద ఎక్స్క్రీషన్ ఆఫ్ నైట్రోజన్ ఇన్ ద యూరిన్. ఓకేనా. సో యూరిన్ లో నైట్రోజన్ ఎక్స్క్రీషన్ కూడా ఇది
ఇట్ ఈస్ మెయిన్లీ ఆల్సో డిపెండ్స్ అపాన్ ద సో నైట్రోజన్ ఎక్స్క్రీషన్ కూడా అవ్వాలి అంటే ఇట్ మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద థైరాయిడ్ హార్మోన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ మే ఆల్సో రెసిస్టెన్స్ మెయింటైన్ ద రెసిస్టెంట్ అగైనెస్ట్ ద టాక్సిన్స్ అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఇది రెసిస్టెంట్ గా కాపాడుతూ ఉంటుంది. సో యాంఫిబియన్స్ లో చూసుకుంటే కనుక ఇట్ మెయిన్లీ ఇన్ఫ్లుయెన్స్ ద మెటమార్ఫోసిస్ అనమాట. ఓకేనా. సో ఫీడింగ్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్ మెటీరియల్ హెస్టెన్స్ ద metamorphosis and removal of thyroid gland in a larval form prevents the metamorphosis. ఓకేనా. సో ఈ ఫీడ్ లో కానీ థైరాయిడ్ హార్మోన్ అని మనం రెగ్యులేట్ చేస్తే కనుక సో ఇది లార్వల్ స్టేజ్ లో కానీ మనం రెగ్యులేట్ చేస్తే కనుక మెటమార్ఫోసిస్ ని మనం ప్రివెంట్ చేయొచ్చు అనేది మనకి చెప్తున్నాం. సో దిస్ వన్ ఈస్ మిక్సోడిమా అని అంటారు. సో దిస్ ఈస్ అన్ ఎక్సోప్థాలమిక్ గాయిటర్. ఓకేనా. సో ఇట్లాగా చర్మం అనేది ఇట్లా కనిపిస్తుంది. ఓకేనా. ఐస్ అనేవి ఇలా ప్రొట్యూట్ అయ్యి ఉంటాయి. సో నెక్స్ట్ పారాథైరాయిడ్ గ్లాండ్స్ గురించి చూసుకుంటే కనుక ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం థైరాయిడ్ గ్లాండ్ గురించి. సో ఇప్పుడు ఏంటంటే పారాథైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్పుకుంటాం. సో పారాథైరాయిడ్ గ్లాండ్స్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ యూజువల్లీ సిచ్యువేటెడ్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ అనమాట. ఓకేనా. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 4 ప్యాచెస్ కింద సుపీరియర్ చెప్పుకున్నాక సుపీరియర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్, ఇన్ఫీరియర్ సో పైన 2 డాట్స్ కింద మనకి ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. సో ఈచ్ పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది ఏంటంటే విచ్ ఈస్ కనెక్టెడ్ బై అండ్ టిష్యూ క్యాప్సూల్ తో మనకి కనెక్ట్ అయి ఉంటాయి. The hormone secreted by the parathyroid gland is called parathormone or parathyroid stimulating hormone అని కూడా మనం అంటాము. The functions of parathyroid gland హార్మోన్ చూసుకుంటే కనుక సో పారాథైరాయిడ్ హార్మోన్ అనేది ఏంటంటే ఫస్ట్ వచ్చేసరికి జేడి కొలిప్స్ అనే ఆయన 1925 లో దీన్ని ప్రిపేర్ చేశారు. ఓకేనా. సో ఇట్ ఈస్ అండ్ డిస్క్రైబ్ చేశారు. సో ఇట్ ఈస్ అండ్ ప్రోటీన్ హార్మోన్ అని చెప్పారు. సో విచ్ ఈస్ మేడప్ ఆఫ్ ఏంటంటే ఓన్లీ 1 పాలీపెప్టైడ్ చైన్ తో ఫామ్ అయి ఉంటుంది. సో పారాథార్మోన్ ఒక రోల్ వచ్చేసరికి ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ మెనీ బయాలజికల్ యాక్షన్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా. సో దిస్ వన్ ఈస్ అండ్ పారాథైరాయిడ్ హార్మోన్ అనమాట. ఓకేనా. రైట్ లోబ్ ఆఫ్ అండ్ థైరాయిడ్ గ్లాండ్. సో ఇట్ ఈస్ అండ్ ఇన్ఫీరియర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్, సుపీరియర్ పారాథైరాయిడ్ గ్లాండ్స్, ఇదేమో ఈసోఫాగస్ అనమాట. ఓకేనా. సో లెఫ్ట్ అండ్ రైట్ రికరెంట్ లారెంజియల్ నర్వ్స్ అనే ప్రెసెంట్ అయ్యి ఉంటాయి. దిస్ వన్ ఈస్ అండ్ పారాక్స్. సో నెక్స్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ వచ్చేసరికి ఏంటంటే సిరం కాల్షియం లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఏంటంటే బోన్ సెల్స్ అనేవి మనకి ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఆల్సో ఇంక్రీజెస్ రీనల్ ట్యూబ్యులర్ రీఅబ్జార్ప్షన్ ఆఫ్ కాల్షియం. సో అందులో కాల్షియం ఫిల్టరేట్ అయిన తర్వాత ఏంటి అంటే అందులో ఏమైనా ఇంకా కాల్షియం ఉంటే అవి రీఅబ్జార్బ్ చేయడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇట్ మే ఆల్సో ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ కాల్షియం అబ్జార్ప్షన్ ఇన్ ద గట్. సో గట్ పార్ట్ లో కాల్షియం అనేది అబ్జార్ప్షన్ కూడా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఆల్సో రెడ్యూసెస్ ద సెక్రీషన్ ఆఫ్ కాల్షియం బై మెమరీ గ్లాండ్స్. ఓకేనా. సో మెమరీ గ్లాండ్స్ నుంచి కాల్షియం సెక్రీషన్ అనేది అవ్వకుండా సో ఇవి రెడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఇట్ మే ఆల్సో కంట్రోల్స్ ద ఇంట్రాసెల్యులర్ డిపోజిషన్ ఫాస్ఫేట్. ఓకేనా. సో ఇంట్రాసెల్యులర్ ఫాస్ఫేట్ డిపోజిషన్ కూడా లేకుండా కాపాడుతూ ఉంటుంది. సో విటమిన్ డి ఈస్ నాట్ మెటబోలైజ్ టు ఇట్స్ ఫంక్షన్ ఫార్మ్ ఇన్ ఏ ఆబ్సెన్స్ ఆఫ్ పీటీహెచ్. ఓకేనా. సో పారాథైరాయిడ్ హార్మోన్ అనేది లేకుండా సో విటమిన్ డి మెటబాలిజం అనేది జరగదు అనేది చెప్తుంది. ఈస్ నాట్ మెటబలైజ్డ్ టు ఇట్స్ ఫంక్షన్ ఫార్మ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాల్షియం ఇన్ ద బ్లడ్. సో రిలీజ్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్ సో వచ్చేసరికి ఏం చేస్తుంది అంటే ఎఫ్లెక్స్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ ద బోన్. ఓకేనా. బ్లడ్ లో తక్కువైతే కనుక బోన్ నుంచి బయటికి కాల్షియం అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. డిక్రీజ్ ద లాస్ ఆఫ్ కాల్షియం ఇన్ ద యూరిన్. సో ఉన్నదే లేదు కదా, సో ఉన్నదే చాలా లో కాన్సన్ట్రేషన్ ఉంది. సో యూరిన్ ద్వారా కొంచెం పోయింది అనుకోండి మళ్ళీ ఇంకా డెఫిషియన్సీ వస్తుంది కాబట్టి సో యూరిన్ లో నుంచి కూడా కాల్షియం అనేది పోకుండా కాపాడుతూ ఉంటుంది. సో విటమిన్ డి అనేది సో విటమిన్ డి వచ్చేసరికి ఏంటంటే ఈ కాల్షియం అబ్జార్ప్షన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్తుంది. సో అట్లాగా మనం బ్లడ్ లో మళ్ళీ అగైన్ కాల్షియం కాన్సన్ట్రేషన్ అనేది ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్తున్నారు ఈ ప్రాసెస్ యూజ్ చేసి. సో డిసార్డర్స్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్ చూస్తే కనుక సో ఒక పారాథైరాయిడ్ గ్లాండ్ అనేది మనం రిమూవ్ చేస్తే కనుక సో హైపోసెక్రేషన్ ఆఫ్ గ్లాండ్ అనేది ఏంటంటే టెటానస్ అనేది కాజ్ చేస్తుంది. సో టెటానస్ అనే కండిషన్ లో ఉన్నప్పుడు ఏ సిమ్టమ్స్ చూస్తాము అంటే జాస్ అనేవి ఏంటంటే లాకింగ్ అనమాట. ఓకేనా. సో ట్విచింగ్ ఆఫ్ మజిల్స్ అనేవి ఇన్వాలంటరీ ఫంక్షన్ మన కంట్రోల్లో లేకుండా వాటికి అవి మూవ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లడ్ సిరమ్ లో కాల్షియం లెవెల్స్ కూడా తగ్గుతాయి. సో ఎక్కడి నుంచి అంటే 1 mg to 6 mg అనమాట. ఓకేనా. సో బట్ రేస్ ఇన్ ద ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ ఇన్ ద బ్లడ్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రెస్పిరేషన్ కూడా బికమ్స్ ర్యాపిడ్ అండ్ నాయిసీ అనమాట. ఓకేనా. సో గట్టిగా తీసుకుంటూ ఉంటారు. సో దానివల్ల మనకి నాయిస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో హార్ట్ వచ్చేసరికి ఏంటంటే హార్ట్ రేట్ వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇట్ ఇంక్రీజెస్ ద సెలివేషన్ అండ్ ద బాడీ టెంపరేచర్. ఓకేనా. దట్ మే రిజల్ట్స్ ఇన్ ద డెత్ ఓయింగ్ టు
ఆస్పాక్సియా ఓకేనా. సో ఈ కండిషన్కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో హైపర్ సెక్రీషన్ అయితే కనుక వీక్నెస్ కానీ, మజిల్ టోన్ లాస్ ఆఫ్ మజిల్ టోన్ కానీ, నెక్స్ట్ రీనల్ డిజార్డర్స్ కానీ వస్తూ ఉంటాయి. సో వాటితో పాటు ఏంటంటే వామిటింగ్ కానీ, థర్స్టీ కానీ, మెంటల్ సిమ్టమ్స్, సో మెంటల్ రిటార్డేషన్ కానీ, పాలీయూరియా ఓకేనా. సో ఫ్రీక్వెంట్గా యూరినేషన్కి వెళ్ళడం కానీ, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ బోన్ సిస్ట్ కానీ మనకి జరుగుతూ ఉంటాయి అన్నమాట. డిసార్డర్స్ అని చెప్తూ ఉంటాం. సో దీస్ ఆర్ ది డిసార్డర్స్ ఆఫ్ పారాథైరాయిడ్ హార్మోన్. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద thyroid gland secretions from what type of hormones are secreted from the thyroid gland గురించి చెప్పుకున్నాము, పారాథైరాయిడ్ గ్లాండ్ గురించి చెప్పుకున్నాము. సో వాటి యొక్క స్ట్రక్చర్స్ చెప్పుకున్నాము అండ్ ఇట్స్ ఫంక్షన్స్ కూడా మనం ఈ వీడియో సెషన్లో డిస్కస్ చేసాం. సో థ్యాంక్ యూ.